మీ బతుకులే సరిగ్గా లేవు. ఎదటోడి బతుకు గురించి ఎందుకు? వాడట్లమ్మ ఈడట్లమ్మ అని చెప్పుకొని ముచ్చట్లు పెట్టుకోవటం, అవి వినుకుంటా పని పాట లేకోకుండా చేసుకోవటం ఇవన్నీ అవసరమా? ఎవడు బతుకోడు బతుకుతున్నాడు కదా. ఒకటి తిండి ఒకటి కంచంలో పోవను వాడు వచ్చి తినట్లేదు, వాడు కంచంలో పోవు నేను వచ్చి తినట్లేదు కదా. నా కష్టంతో నేను బతుకుతున్నా. అట్లాంటప్పుడు వారలేకపోతున్నారు ఎందుకు? ఇప్పుడు నేను గుడిసెలో ఉన్నానని నన్ను చిన్న చూపు చూస్తున్నారు. రేపు నేనే డాబా కట్టొచ్చేమో, అది గుర్తుంచుకోండి. రేపు నువ్వే ఆ గుడిసెలోకి రావచ్చేమో. పుడతా ఎవడు ఆస్తులు వేసుకొని పుట్టడు కదా. ఉండంగా ఉండంగా రేంజ్ మారిద్దేమో, కానీ ఈ రేంజ్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ సిచ్యువేషను లైఫ్ లాంగ్ నేను బతుకున్నంత కాలం గుర్తుంటుంది. అది ఇప్పుడు నువ్వు నేనున్న సిచ్యువేషన్లోకి నువ్వు రేపు రావచ్చు. అప్పుడు నిన్ను ఎంతమంది అంటారో చూడు. నేను ఈ సిచ్యువేషన్లో కూడా నేను నిలబడ్డా. ఎందుకు నిలబడ్డా? ఒకళ్ళ దగ్గరికి నేను వెళ్ళట్లేదు. నాకు ఉన్నారు, నేను వెళ్తే చాలామంది ఉన్నారు, కానీ నాకు అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపి మీరు పెట్టండి అమ్మ, నాకు ఆధారం ఇవ్వండి అమ్మ నేను అడుక్కోను. మంచిగా 2 కాళ్ళు ఇచ్చిండు, 2 చేతులు ఇచ్చిండు, పని చేసుకోవడానికి ఓపిక ఇచ్చిండు. ఇంక అట్టంటప్పుడు ఒకళ్ళ మీద ఆధారం ఎందుకు పడాలి నేను? అందుకని చెప్పి సొంతంగా ఇట్టేసుకొని ఇట్టు ఉంటున్నా. దానికి కూడా వారలేకపోతున్నారు జనాలు. ఏంటబ్బా ఈ రోజులు, దేవుడు కూడా వారలేకపోతుంది. నా సొమ్ము నేను తినుకుంటా, నా కష్టార్థంతో నేను బతుకుతున్నా, కానీ నాకే కష్టాలు వస్తున్నాయి. నాకే ప్రతిదాని నాకే వస్తున్నాయి. మోసం చేసేవాడికి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.